అందరికీ నమస్కారం. మన సుబ్బలక్ష్మమ్మ చాలా యాక్టివ్గా ఉండేది, మనందరినీ చాలా నవ్విస్తూ ఉండేది. ఈరోజు చాలా డల్గా ఉంది చూడండి. ఎందుకంటే అమ్మ పుట్టపర్తిలో సత్యసాయిబాబా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అయితే సేవకు అని చెప్పి వెళ్ళేది. ప్రతిరోజు క్యాంటీన్ సేవ చేయడానికి అయితే వెళ్తుంటే మొన్న స్లిప్ అయిపడి కొంచెం అయితే ఇక్కడంతా పెయిన్ ఎక్కువ వచ్చిందంట, బ్యాక్ బోన్ పెయిన్, ఇక్కడంతా పెయిన్ వస్తుందని చెప్పి మనైతే చాలా ఇబ్బంది పడింది. అందుకోసం మనమైతే పుట్టపర్తిలో ఎందుకులే అని చెప్పి మళ్ళీ అయితే మనం గోరెంట్ల ఆశ్రమానికి తీసుకొచ్చాం. ఎందుకంటే ఇక్కడ నేను ఉంటా కదా, సడన్గా ఆమెకు పెయిన్ వచ్చినా ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకుపోవచ్చు కదా అన్నట్టయితే తీసుకొచ్చాం. ఇక్కడైతే మనం చెకప్ కూడా చేయించాము. కొద్ది రోజులు బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు, అలాగే బెల్ట్ వాడమన్నారు. ఇప్పుడు బెల్ట్ కూడా వాడుతుంది అమ్మ అయితే ఇక్కడ. ఒకసారి ఒక 2 మాటలు అమ్మ తెలియజేస్తుంది, విందాం. అమ్మా, నువ్వు ఎలా పడినావు, ఏమైంది ఒకసారి చెప్పు. సర్వీస్కు పోతున్నప్పుడు మార్నింగ్ అంతా క్యాష్ కలెక్ట్ చేస్తాను. ఆఫ్టర్నూన్ ఏమో అందరికి భోజనాలు వడ్డిస్తాను. డాక్టర్స్ అక్కడ ఉండే పని చేసే వాళ్ళందరికీ. అది వాళ్ళు చపాతీ తేన్ చేసినప్పుడు పరిగెత్తు వచ్చాను, గబగబా పడిపోయాను. కింద పడినావు? వెళ్ళికిలో పడ్డా. ఇట్లా పడినావా? ఇట్లా పడినావా? వెనక్కి పడిపోయినావు. పడడం అది సివియర్గా అయినట్లుంది, చాలా నొప్పిగా ఉంది. అదే అందుకే మనం ఇప్పుడైతే ఒకసారి బెల్ట్ వాడుతున్నాం కదా, మనకి ఈ బెల్ట్ వల్ల రిజల్ట్ తెలిసిపోవాలి. ఇప్పుడు ఇది తెలియకపోతే చూద్దాం మళ్ళీ ఏం చేద్దాం అనేది. పుట్టపర్తి హాస్పిటల్లో చెప్పినప్పుడు వాళ్ళు ఏం ప్రాబ్లం లేదన్నారు కదా, కాబట్టి మనం ఈ బెల్ట్ ఇంకొద్ది రోజులు యూజ్ చేద్దాం. రెస్ట్, మీరు పూర్తి బెడ్ రెస్ట్, అస్సలు ఇంకా పైకి కూడా లేకూడదు. పూర్తి బెడ్ రెస్ట్ కొద్ది రోజులు చూసుకుంటే తర్వాత మనకు రిజల్ట్ తెలుస్తుంది. మెడిసిన్ కూడా ఇచ్చారు కాబట్టి ఆ మెడిసిన్ కంప్లీట్ చేద్దాం. ఓకేనా? ఓకే అమ్మ త్వరగా రికవర్ అవ్వాలని చెప్పి మీరు ప్రతి ఒక్కరు భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటారని నేను ప్రతి ఒక్కరినైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.